రేపే గురువారం, అందులోనూ శ్రీరామనవమి. శ్రీరామనవమి అనేది చాలా అద్భుతమైన రోజు. మార్చి 30, 2023 శోభకృత్ నామ సంవత్సరంలో శ్రీరామనవమి అనేది రానుంది. ఈ శ్రీరామనవమి అనేది విజయానికి చిహ్నంగా పిలువబడుతుంది. ఎంతటి శత్రు బాధల నుండి అయినా విముక్తి పొందగలం అనే సంకల్పాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎంతటి ఆపద ఎదురైనా సరే అన్ని వేళలా కూడా మనకు శ్రీరామ రక్షల బుద్ధి బలంతో బయటపడగలం అనే విధంగా మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. శ్రీరామనవమి రోజున కేవలం ఈ ఆకులు తినడం వల్ల మీ యొక్క జ్ఞానం అనేది మరింత పెరుగుతుంది. విద్యార్థులకైతే విద్యారంగంలో చాలా బాగా రాణిస్తారు. వారి యొక్క జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యాలు కూడా పెరుగుతాయి. అష్టైశ్వర్యాలను కూడా ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుని కళ్యాణం అంటే కళ్యాణం ఒకటే కాకుండా శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు, శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు అయిన రోజు, శ్రీరామచంద్రుడి కళ్యాణం అన్నీ కూడా చైత్రశుద్ధ నవమి రోజునే జరిగాయి. అందువల్లే శ్రీరామనవమికి అంతటి విశిష్టత. ఇక శ్రీరామనవమి అనేది చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున ఏ పనులు ప్రారంభించినా అద్భుతంగా జరుగుతాయి. శ్రీరాముడు సకల గుణాలు కలిగినవాడు. శ్రీరామచంద్రుడి వంటి సకల సుగుణాలు కలగాలి అంటే, బుద్ధి బలం పెరగాలి అంటే, ఒంట్లోని అలానే ఇంట్లోని దరిద్రం పోవాలి అంటే కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఖచ్చితంగా ఇవి తినండి. అవి ఏంటి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే తులసి దళాలను ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాము. తులసి చెట్టు అనేది ఇంటికి అదృష్టంగా మనం పరిగణించబడింది. తులసి చెట్టు ఎంత ఎక్కువ పచ్చగా ఉంటే వారి ఇల్లు అంత ఆనందంగా ఉంది అని అర్థం అని శాస్త్రపరంగా నిరూపించబడింది. అంతేకాకుండా తులసి చెట్టు యొక్క మొక్కలు అనేవి అంటే కొమ్మలు అనేవి ఉత్తర దిశన ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని సంకేతమట. ఇక తులసి చెట్టు యొక్క వాయువు అంటే తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా అనేది నేరుగా కడుపులోకి వెళ్ళి ఆ తరువాత మలమూత్రం ద్వారా బయటకి వస్తుంది. అంటే ఊపిరితిత్తులు చాలా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా తులసి యొక్క వాసన అంటే తులసి నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా కూడా పరిగణించబడింది. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి అధికంగా ఉండవట. అంతేకాకుండా దగ్గు వంటి సమస్యకి కూడా తులసి దళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే 5 ఆకులను శుభ్రంగా కడిగి తినడం వల్ల జ్ఞానం అనేది పెరుగుతుంది అని, అంతేకాకుండా ఎలాంటి వ్యాధులు అనేవి సంభవించవట అని శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను తెలుపబడింది. ఇక విద్యార్థులు కూడా తులసి దళాలు తినడం వల్ల జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరిగి వారు ఏది చదివినా కూడా వారికి చాలా కాలం వరకు గుర్తుంటుంది అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది. తులసి దళాల ద్వారా చాలా ఆరోగ్యాన్ని అలానే ఐశ్వర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఎలా అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని ప్రతి హిందూ మహిళ నమ్ముతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవడం శుభదాయకం అని భారతదేశంలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ తులసి చెట్టు అనేది అందరి ఇళ్లల్లో తప్పనిసరి ఉండాలి. తులసి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించబడినది. తులసి చెట్టుకి ప్రతిరోజు కూడా నీరుని పోయడం వల్ల మనకుండే కోపం అనేది క్రమంగా తగ్గిపోతుంది అని మన శాస్త్రపరంగా కూడా తెలుపబడినది. తులసి నుండి వచ్చే వాయువు అనేక రకాల వ్యాధుల నుండి బయటపడేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు అనేవి దరిచేరవు. ఇక తులసి చెట్టు అందరి ఇళ్లలో తప్పకుండా పెంచుకోవాలి. తులసిని తూర్పు వైపున ఉంచడం చాలా ఉత్తమం. తూర్పు దిశలో ఉంచి పెంచడం వల్ల ఎంతో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. అంతేకాకుండా తులసిని తూర్పు వైపున పెట్టే ప్లేస్ లేకపోతే గనక పడమర వైపు కూడా తులసి చెట్టుని పెంచుకోవచ్చు. తూర్పు లేదా పడమర 2 దిక్కుల్లో ఏ దిక్కున పెట్టినా కూడా
మంచి శుభ ఫలితం కలుగుతుంది. అయితే శ్రీరామనవమి అనేది ఎంతో అద్భుతమైన రోజు. ఆ రోజున మర్చిపోకుండా తులసి దళాలను 5 తులసి దళాలను తెంపి వాటిని శుభ్రంగా కడిగి విద్యార్థులు, అలానే ఉద్యోగస్తులు, అలానే రాజకీయ రంగంలో ఉన్నవారు, మహిళలు, పెద్ద చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్క రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే తులసి దళాలను కడిగి తినడం వల్ల వారి యొక్క జ్ఞానం అనేది మరింత పెరుగుతుంది. ఒంట్లోని దరిద్రం, అలానే నెగిటివ్ ఎనర్జీతో పాటు ఒంట్లో ఉన్న ఏవైనా వ్యాధులు అప్పుడప్పుడే సంభవిస్తున్నవి అయినా సరే అప్పటితో అంతమైపోతాయి. ఇక జ్ఞానం అనేది పెరుగుతుంది, మనకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. తులసి దళాలు అనేవి ఎంతో అద్భుతంగా అన్ని రకాలుగా పనిచేస్తాయి. అవి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, చెడు వ్యాధుల నుండి బయటపడేయడానికి, చెడు వ్యాధులు రాకుండా చూడడానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇక శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 5 తులసాకులను తినడానికి ప్రయత్నించండి. ఇక శ్రీరామనవమి అనేది చాలా అద్భుతమైనది. శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామచంద్రుడు అన్నిట్లో విజయాలు సాధించిన రోజు. అంతకుముందు శ్రీరామచంద్రుడు పడిన కష్టాలు చాలానే ఉన్నాయి, కానీ వాటన్నింటినీ ఎదుర్కొని శ్రీరామచంద్రుడు ప్రతి విజయానికి నవమి అనేది తోడు కావడం చాలా అద్భుతం. అంటే చైత్రశుద్ధ నవమి అనేది ఆ రోజున విజయాలు పొందడం అనేది చాలా గొప్ప విషయం, చెప్పుకోదగిన విషయం. అయితే మనం ఈ శ్రీరామనవమి రోజున తులసాకును తినడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ తట్టుకొని మనం ఇక విజయం వైపు అడిగేస్తాము, ఖచ్చితంగా అన్నింటిలో విజయం సాధించగలుగుతాము అని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కేవలం 5 తులసాకులను తినడం వల్ల ఎంతో అద్భుతమైన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.